ఇప్పుడు చెప్పుకోబోయేది విద్యేశ్వర సంహిత చాప్టర్ 1. మహర్షులు గంగా యమునా సంగమంలో అంటే ప్రయాగ్లో మహాయజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం గురించి విని సూతుడు అక్కడికి వచ్చాడు. మునులు అతన్ని గౌరవంగా స్వాగతించారు. ఇక్కడ సంగమం అంటే కేవలం నదుల సంగమం కాదు, మనస్సు మరియు జ్ఞానం మరియు భక్తి కలిసే స్థలం అని. సూతుడు అంటే ఇక్కడ జ్ఞానం తీసుకొచ్చే గురువు అని. మునులు సూతుడిని ప్రశంసిస్తూ అతడు వ్యాస మహర్షి నుండి అన్ని పురాణ జ్ఞానాన్ని పొందినవాడని చెప్పారు. అతనికి 3 లోకాల జ్ఞానం ఉందని అన్నారు. నిజమైన గురువు అంటే గతం అంటే కర్మ, వర్తమానం అంటే జీవితం, భవిష్యత్తు అంటే ఫలితం, ఇవన్నీ అర్థం చేసుకున్నవాడు అని. మేము ఇప్పటికే అశుభ విషయాలు విన్నాము, కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఒక ముఖ్యమైన సందేహం ఉంది, దయచేసి దాన్ని వివరించండి అని మునులు అడిగారు. నిజమైన జ్ఞానార్థి ఎప్పుడు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇది వివేకం. ఇక్కడ మునులు కలియుగంలో మనుషుల పరిస్థితిని వివరించారు. కలియుగంలో మనుషులు పాపంలో మునిగిపోతారు. వారి అబద్ధాలు, ఇతరులపై నిందలు, ఇతరుల సొత్తు, భార్యలపై ఆశపడతారు. కలి అంటే బయట కాలం కాదు, మనలోని అశాంతి, అజ్ఞానం. శరీరాన్ని ఆత్మగా భావించడం అంటేనే అజ్ఞానం. బ్రాహ్మణుల పతనం. బ్రాహ్మణులు వేదాల్ని అమ్ముకుంటారు, డబ్బు కోసం చదువుకుంటారు, సంధ్యావందనం కూడా చెయ్యరు. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సేవ కోసం ఉండాలి, కానీ అది వ్యాపారం అయితే అది పతనం. తరువాతది క్షత్రియుల పతనం. క్షత్రియులు ధర్మాన్ని విడిచిపెట్టి ధైర్యం కోల్పోయి ప్రజలను రక్షించకుండా భోగాలలో మునిగిపోతారు. నాయకత్వం అంటే సేవ. శక్తి ఉన్నవాడు రక్షణ చేయకపోతే అది అధర్మం. తరువాతది వైశ్యుల పతనం. వైశ్యులు ధర్మం మానేసి మోసపూరితంగా సంపాదిస్తారు, దానం చేయరు. సంపాదన సరైన మార్గంలో ఉండాలి. ధనం అంటే ధర్మానికి ఉపయోగపడాలి. శూద్రుల గందరగోళం. శూద్రులు తమ ధర్మాన్ని విడిచి బ్రాహ్మణుల్లా నటిస్తారు, కానీ ఆచరణలో తప్పులు చేస్తారు. ఇది జాతి గురించి కాదు, అసలైన స్వభావాన్ని మర్చిపోవడం గురించి. పాత్రను అర్థం చేసుకోకుండా అనుకరించడం ప్రమాదం. తరువాతది సమాజ పతనం. ధనవంతులు దుర్మార్గం చేస్తారు, పండితులు వాదాల్లో మునిగిపోతారు, దానం కూడా అహంకారంతో చేస్తారు. మంచి పనులు కూడా అహంకారంతో చేస్తే పాపమే. జ్ఞానం వాదం కోసం కాదు, మార్పు కోసం. తరువాతది కుటుంబ విలువల పతనం. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తమ ధర్మాన్ని విడిచిపెట్టి తప్పు మార్గంలో నడుస్తారు. ఇది కేవలం లింగంపై విమర్శ కాదు, మనస్సు పతనం గురించి హెచ్చరిక. కుటుంబ విలువలంటేనే ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు ఎలా మోక్షం పొందగలరు? దయచేసి సులభమైన మార్గం చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. దీని అంతటి సారాంశం ఏంటంటే, కలియుగం బయట కాలం కాదు, మనలోని స్థితి. శివుడు బయట దేవుడు కాదు, మనలోని చైతన్యం. ఈ పైన వివరించబడినవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇతరుల సొత్తు, సంబంధాలపై ఆశ. ఇతరుల సంపద, భార్యలపై ఆశపడడం అంటే ఉదాహరణకి ఆన్లైన్ స్కామ్స్, క్రిప్టో ఫ్రాడ్స్, వేరే వాళ్ళ లైఫ్ని చూసి అసూయపడడం. దీనివల్ల ఏమవుతుందంటే అసంతృప్తి, కోరికలు, పాపం పెరుగుతూ ఉంటాయి. శరీరాన్ని ఆత్మగా భావించడం, లుక్స్, బాడీ, ఫ్యాషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. జిమ్, బ్యూటీ ఒబిషన్స్, కానీ ఇన్నర్ పీస్ లేకపోవడం. సోషల్ మీడియాలో ఇమేజ్ కోసం జీవించడం. మనం శరీరం కాదు, చైతన్యం అని తెలుసుకోలేరు. వేదాలు నమ్ముకోవడం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీని బిజినెస్ చేయడం. ఫేక్ గురూస్, పెయిడ్ ఎన్లైటైన్మెంట్ కోర్సెస్ అని ఉంటాయి. నాలెడ్జ్ని సర్వీస్ కాకుండా ప్రాఫిట్ కోసం వాడడం. నిజమైన జ్ఞానం వినయం, సేవ. క్షత్రియులు ప్రజలను రక్షించకపోవడం, దానికి మంచి ఉదాహరణ రాజకీయాల్లో అవినీతి. ప్రజల కంటే పవర్, మనీ మీద దృష్టి. యుద్ధాలు, హింస, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్.
శక్తి ఉన్నవాడు కూడా రక్షించకపోతే అది అధర్మం. తప్పుడు తూకాలు, మోసం. ఎగ్జాంపుల్ ఆన్లైన్ స్కామ్స్, ఫేక్ ప్రోడక్ట్స్, కంపెనీలు మిస్లీడింగ్ యాడ్స్ ఇవ్వడం, అధిక ధరలు, క్వాలిటీ లేకుండా అమ్మడం, ఇవన్నీ కూడా మోసం కిందకు వస్తుంది. దానం కూడా గర్వంతో చేయడం. చారిటీ చేసి సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయడం, నేను ఎంత గొప్పవాడిని అని చూపించుకోవడం, హెల్పింగ్ అదర్స్ ఫర్ ఫ్రేమ్. అహంకారం ఉంటే పుణ్యం కూడా పాపమే. తల్లిదండ్రులను గౌరవించకపోవడం, సంబంధాలు క్షీణించడం, పేరెంట్స్ని ఇగ్నోర్ చేయడం, డివోర్స్ రేట్స్ పెరగడం, పిల్లలు పెద్దల్ని గౌరవించకపోవడం, ఇవన్నీ కూడా సంబంధాలు క్షీణించడం కిందకు వస్తాయి. కుటుంబం అంటేనే ఆధ్యాత్మిక జీవితం యొక్క ఫౌండేషన్. తరువాత, ఓ మునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. మీపై ప్రేమతో నా గురువును స్మరించి నేను అన్నీ వివరంగా చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి అంటున్నాడు సూతుడు. నిజమైన జ్ఞానం అంటే గురువు ద్వారా వస్తుంది. వినడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు. శివపురాణం మొత్తం వేదాంత సారం. ఇది పాపాలను తొలగిస్తుంది. దీనిని భక్తితో చదివితే మోక్షం లభిస్తుంది. శివపురాణం అంటే కేవలం పుస్తకం కాదు, అది జ్ఞానం మరియు భక్తి మరియు జీవన మార్గదర్శకం. శివపురాణం లోకంలో విస్తరించకపోతే పాపాలు పెరుగుతాయి, కలియుగ దోషాలు పెరుగుతాయి, శాస్త్రాలు, మంత్రాలు, దేవతలు కూడా వాదిస్తాయి. యముని దూతలు భయంకరంగా తిరుగుతారు. దీని అర్థం ఏంటి అంటే, శివపురాణం లేకపోవడం అంటే శివతత్వం మనలో వెలగడం. శివపురాణం లేవడం అంటే శివతత్వం అంటే జ్ఞానం మనలో వెలగడం అని. ఒకవేళ అది లేకపోతే మనసులో కన్ఫ్యూజన్, ఎవరు సరి ఎవరు తప్పు అనే తగాదాలు, మతం, శాస్త్రం, దేవతల మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఇది చెప్తున్నది కన్సిస్టెన్సీ అండ్ డివోషన్ వల్ల వచ్చే ట్రాన్స్ఫర్మేషన్. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తెస్తుంది అని. రోజు శివపురాణం చదివేవాడు జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడు అంటే ఇంకా జీవిస్తూ ఉండగానే అంతర్గతంగా విముక్తి పొందినవాడు. అంటే బయట జీవితం కన్నా లోపల బంధనం ఉండదు. శివపురాణాన్ని కాపీ చేసి ఇవ్వడం, వినడం, ఉపవాసంతో చదవడం, ఇవన్నీ గొప్ప పుణ్యం ఇస్తాయి. శివపురాణం జపించే వాడిని దేవతలు కూడా గౌరవిస్తారు. దేవతలు గౌరవిస్తారు అంటే ప్రకృతి, నేచర్ ఇట్ సెల్ఫ్ సపోర్ట్స్ దట్ పర్సన్. రుద్ర సంహిత చదివితే పెద్ద పాపాలు కూడా నశిస్తాయి. ఇది లిటరల్ కిల్లింగ్ సైన్స్ గురించి కాదు, ఇది చెప్తున్నది ఎంత పెద్ద తప్పు చేసినా మార్పు సాధ్యమే అని. ఉపనిషత్తుల సారం శివుడు అమృతంలా ఇచ్చాడు. దాన్ని గ్రహించిన వాడు అమరత్వం పొందుతాడు. ఇక్కడ అమరత్వం అంటే శరీరం కాదు, ఆత్మతత్వం తెలుసుకోవడం. శివపురాణం చదివితే పితృదేవతలు కూడా శివలోకాన్ని చేరుకుంటారు. మన ఆధ్యాత్మిక జీవితం అంటే మన పూర్వీకులకు ప్రభావం ఉంటుంది. శివపురాణం వేదాలకు సమానం. మొదట చాలా పెద్దది, తర్వాత వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేశాడు. సత్యం ఎప్పుడు పెద్దది, కానీ మనకు అర్థమయ్యేలా సింప్లిఫై చేయబడుతుంది. శివపురాణం చదివేవాడు శివునికి ప్రియుడవుతాడు మరియు పరమస్థితిని పొందుతాడు. శివునికి ప్రియుడు అంటే మనలోని శివతత్వం వెలుగుతుంది. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. భక్తి అంటే మనస్సును శుద్ధి చేస్తుంది. శివపురాణం ఈ రెండిటి యొక్క కలయిక అని అర్థం. శివపురాణం చదవాలి అంటే కేవలం పుస్తకం చదవడం కాదు, శివతత్వాన్ని జీవించడం. శివతత్వం అంటే అహంకారం లేకపోవడం, శాంతి, సమత్వం, చైతన్యం అని అర్థం. సూతుడు చెప్పిన మాటలు విని మునులు ఆనందపడి ఇలా అన్నారు: వేదాంత సారం పూర్తిగా చెప్పే ఆ అద్భుతమైన పురాణాన్ని మాకు వివరించండి అని. సూతుడు ఆనందంతో శివుణ్ణి ధ్యానం చేసి మాట్లాడడం ప్రారంభించాడు. జ్ఞానం పొందాలంటే ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. గురువు చెప్పే ముందు శ్రద్ధ మరియు వినయం అవసరం. ఉదాహరణకి ఒక విద్యార్థి నిజంగా నేర్చుకోవాలనుకుంటేనే
గురువు పూర్తిగా నేర్పిస్తాడు. రోగాలు లేని శివుడిని ధ్యానం చేస్తూ వేదాల సారాన్ని వివరించే ఈ శివపురాణాన్ని వినండి. ఇందులో భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఆధ్యాత్మిక మార్గానికి ఒక 3 పిల్లర్స్ ఉంటాయి. ఆ 3 భక్తి, జ్ఞానం మరియు వైరాగ్యం. అంటే యువర్ లవ్ ఫర్ గాడ్, అండర్స్టాండింగ్ ద ట్రూత్ అండ్ డిటాచ్మెంట్. ఈ 3 కూడా 3 స్తంభాలు లాంటివి. భక్తి లేకపోతే మార్గం ఎడారిలా ఉంటుంది. జ్ఞానం లేకపోతే గుడ్డి నమ్మకంలా ఉంటుంది. వైరాగ్యం లేకపోతే అటాచ్మెంట్ అనేది బాధిస్తుంది. కాబట్టి ఈ 3 అనేవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైనవి. సృష్టి ప్రారంభంలో మునుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. అందరూ బ్రహ్మను అడగడానికి వెళ్ళారు. దీని అర్థం ఈగో నుండి కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ నుండి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అంటే తగువులు. ఉదాహరణకి, నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, నా మతం గొప్ప. ఇది కలియుగ లక్షణం. మనస్సు మాటలు చేరలేని ఒక పరమతత్వం ఉంది. అదే మహాదేవుడు. సృష్టి అంతా ఆయన నుండే వచ్చింది. ఆయనను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు అని. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, అపారమైన చైతన్యం. లాజిక్తో కాదు, భక్తి మరియు అనుభవంతో తెలుసుకోవాలి దాన్ని. ఉదాహరణకి, లవ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఫీల్ అవుతాము. అలానే శివతత్వం కూడా. దేవతలు కూడా శివుణ్ణి దర్శించాలనుకుంటారు. భక్తి వల్ల మోక్షం లభిస్తుంది. భక్తి ఉంటేనే కృప ఉంటుంది, కృప ఉంటేనే భక్తి ఉంటుంది. ఎలాగైతే విత్తనం మరియు మొక్క ఉంటుందో అలాగా. ఉదాహరణకి, ఒకసారి నిజంగా ఓం నమః శివాయ అని అనిపిస్తే మనసు మళ్ళీ మళ్ళీ అదే వైపు వెళ్తుంది. మీరు ఉదాహరణకి చదువుతారు, అది ఎఫర్ట్. కానీ క్లారిటీ, సక్సెస్, వీటికి మాత్రం గ్రేస్ కూడా కావాలి. మునులు ఇలా అడిగారు, లక్ష్యం ఏంటి, మార్గం ఏంటి, సాధకుడు ఎవరు అని. బ్రహ్మ ఇలా అన్నాడు, లక్ష్యం అంటే శివుని స్థితి, మార్గం ఆయన సేవ, సాధకుడు కోరికలు లేనివాడు అని. శివలోకం అంటే ప్లేస్ కాదు, స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. సాధకుడు అంటే డిజైర్స్ తగ్గినవాడు, అంతర్గతంగా ఫ్రీ అయినవాడు. ఏదైనా దొరికినా దొరకకపోయినా మనసు కామ్గా ఉండడం. వేద కర్మలు చేయాలి, కానీ ఫలితాన్ని శివుడికి అర్పించాలి. భక్తి స్థాయి మేరకు ఫలితం వస్తుంది. ఉదాహరణకి, మీరు పని చేయండి, కానీ రిజల్ట్ గురించి స్ట్రెస్ పడకండి. శివుని గురించి వినడం, కీర్తించడం, ఆలోచించడం, ఇవే ప్రధాన మార్గాలు. ఇదే కోర్ ఫార్ములా. లిజన్, ఎక్స్ప్రెస్ అండ్ రిఫ్లెక్ట్. ఒక మంచి విషయం వింటారు, దాన్ని ఇతరులకు చెప్తారు, తర్వాత లోపల ఆలోచిస్తారు. అప్పుడు అది మీలో సెటిల్ అవుతుంది. కనిపించే విషయాలు కళ్ళతో తెలుసుకుంటాం, కనిపించని విషయాలు చెవులతో తెలుసుకుంటాం. అందుకే వినడం ముఖ్యమైనది. సత్యం కనిపించదు, అది శ్రవణం ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి, ఆత్మను చూడలేం, కానీ గురువు మాటల ద్వారా అర్థం చేసుకుంటాం. శ్రవణం, కీర్తనం, మననం చేస్తూ ఉంటే శివయోగం వస్తుంది. శరీర మనసు బాధలు తొలగిపోతాయి. మొదట కష్టం, కానీ తరువాత ఆనందమే. మార్పు మొదట పెయిన్ఫుల్, తర్వాత పీస్ఫుల్. ఎగ్జాంపుల్కి, మెడిటేషన్ మొదట బోరింగ్గా ఉంటుంది, తర్వాత అదే సంతోషాన్ని ఇస్తుంది. శివపురాణం చెప్పేది చాలా సింపుల్. విను, ఆలోచించు, జీవించు. శివుడు బయట కాదు, నీ చైతన్యం అని. మునులు ఇలా అడిగారు, ఓ పవిత్రుడా, శ్రవణం అంటే ఏంటి, మననం అంటే ఏంటి, కీర్తనం ఎలా చేయాలి, దయచేసి స్పష్టంగా చెప్పండి అని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే చాలామంది భక్తి చేస్తారు, జపం చేస్తారు, పూజలు చేస్తారు, కానీ ఎలా చేయాలి, లోపల ఎలా జీర్ణించాలి అనే విషయం తెలియదు. మునులు బాహ్య ఆచారాల కన్నా అంతర్గత సాధన రహస్యం తెలుసుకోవాలని అడుగుతున్నారు. ఉదాహరణకి, ఒక విద్యార్థి టీచర్ని ఇలా అడిగినట్టు, చదవాలని తెలుసు, కానీ ఎలా చదివితే నిజంగా అర్థమవుతుంది అని.
బ్రహ్మ ఇలా సమాధానం చెప్పాడు, మనసుకు ఆలోచించడం, విచారణ చేయడం ఇష్టం. పూజ, జపం, ఈశ్వరుని గుణాలు, రూపం, లీలలు, అనేక నామాలు, వీటి గురించి తిరిగి తిరిగి ఆలోచించి వాటి సారాన్ని గ్రహించే శక్తి ఈశ్వరుని కటాక్షం వల్లే వస్తుంది. అందువల్ల ఈ స్థిరమైన ఆలోచన అంటే మననం అన్నింటిలో అత్యంత ముఖ్యమైనది. మననం అంటే కేవలం ఆలోచించడం కాదు, విన్నదాన్ని మనసులో మళ్ళీ మళ్ళీ తిప్పి దీని అర్థం ఏంటి, నా జీవితానికి ఇది ఎలా వర్తిస్తుంది అని లోపల జీర్ణించుకోవడం. ఇది లేకపోతే విన్నది బయటే ఉంటుంది, లోపలికి రాదు. ఉదాహరణకి శివుడు వైరాగ్య స్వరూపుడు అని విన్నావు అనుకుందాం. మననం అంటే నేను ఎందుకు ఇంత అటాచ్మెంట్తో బాధపడుతున్నాను, కొంచెం వదిలేయడం నేర్చుకుంటే శాంతి వస్తుంది అని ఆలోచించడం. కీర్తనం అంటే శివుని లీలలు, గుణాలు, రూపాలు, నామాలు మొదలైనవి రుచిగా, స్పష్టంగా పురాణాలను చెప్పడం ద్వారా, స్తోత్రాలు పాడడం ద్వారా, తల్లి భాషలో కూడా స్తుతించడం ద్వారా వ్యక్తపరచడం. దీనినే కీర్తనం అంటారు. ఇది 3 మార్గాల్లో మధ్యస్థమైనది. కీర్తనం అంటే కేవలం భజనలు పాడడం మాత్రమే కాదు, దేవుని మహిమను ప్రేమతో బయటకు వ్యక్తపరచడం. అది పాట కావచ్చు, కథ కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, సాధారణ మాటల్లో చెప్పడం కావచ్చు. ఇది ఒక గొప్ప విషయం ఉంది. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. తల్లి భాషలో కూడా కీర్తనం చేయవచ్చు అని చెబుతుంది. అంటే దేవుని స్తుతించడానికి సంస్కృతం తప్పనిసరి కాదు, హృదయం ముఖ్యం. ఉదాహరణకి ఓం నమః శివాయ అని పాడడం, శివుని కథను ఒకరికి చెప్పడం, శివుడంటే కరుణ అని మన భాషలో చెప్పడం, ఇవన్నీ కీర్తనమే. శ్రవణం అంటే ఎక్కడైనా, ఎలాగైనా, ఏ రూపంలోనైనా శివుని గురించి వచ్చే మాటలను చాలా ఏకాగ్రతతో వినడం, అదే ప్రపంచంలో ప్రసిద్ధమైన శ్రవణం. శ్రవణం అంటే కేవలం చెవితో వినడం కాదు, మనస్సంతా పెట్టి వినడం. అలాగే వినేటప్పుడు మనసు అటు ఇటు తిరగకుండా పూర్తి ఆసక్తితో ఉండాలి. ఈ శ్లోకంలో చెప్పిన ఉపమానం బలంగా ఉంది. ఎలా మనసు ఏదో ఒక ఆకర్షణలో బలంగా లీనమవుతుందో అలాగే భక్తి విషయంలో కూడా పూర్తిగా లీనమై వినాలి. ఉదాహరణ, ఒక శివతత్వం వీడియో చూస్తూ నిజంగా కాన్సన్ట్రేట్ చేయడం, గురువు చెప్పిన మాటలను ఫోన్ చూస్తూ కాకుండా శ్రద్ధగా వినడం, ఒక శ్లోకం విని దానిని హృదయంలోకి తీసుకోవడం. ఈ 3 సంబంధమే మంచివారి సహవాసం వల్ల శ్రవణం కలుగుతుంది. ఆ తరువాత పశుపతి కీర్తనం స్థిరమవుతుంది, చివరకు మననం వస్తుంది. ఈ 3 కూడా శివుని కటాక్షంతోనే జరుగుతాయి. ఇది చాలా అందమైనది. సత్సంగం, శ్రవణం, కీర్తనం, మననం. మంచి సాంగత్యం లేకపోతే మనం ఏం వింటామో అదే మనల్ని తీర్చిదిద్దుతుంది. ఎవరితో ఉంటామో, ఏమి వింటామో అదే చివరకు మన ఆలోచనలుగా మారుతుంది. ఉదాహరణకి, ఎప్పుడు గాసిప్స్ మధ్య ఉంటే మనసు గాసిప్స్ వైపు వెళ్తుంది. మంచి సత్సంగంలో ఉంటే మనసు శివతత్వం వైపు వెళ్తుంది. పురాణాలు థియరీ మాత్రమే కాదు, జీవితంలో ఆచరించిన ఉదాహరణల్లో బోధిస్తాయి. చాలా కాలం క్రితం నా గురువైన వ్యాస మహర్షి సరస్వతీ నది ఒడ్డున కొంత మానసిక ఆందోళనతో తపస్సు చేస్తున్నారు. అప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న సనత్ కుమారుడు ఆయనను చూశాడు. వ్యాసుడు ఆయనను చూసి నమస్కరించి, ఆహ్వానించి, ఆర్ఘ్యమిచ్చి, ఆసనమిచ్చి గౌరవించాడు. వ్యాసుడు ఇలా చెప్తున్నాడు, ఎంత గొప్ప జ్ఞాని అయినా లోపల ఇంకో సందేహం ఉండొచ్చు. వ్యాసుడు పురాణాలు ఇచ్చినవాడు, అయినా అతనికి విముక్తి మార్గం మీద అసంతృప్తి ఉంది. అంటే జ్ఞానం ఉన్నట్టు కనిపించడం ఒకటి, లోపల ముక్తి అనుభవం రాకపోవడం ఇంకొకటి. ఉదాహరణకి, ఎంత చదివిన వారు కూడా సమ్టైమ్స్ ఇన్నర్ పీస్ కోసం వెతుకుతారు. డిగ్రీస్ ఉండొచ్చు కానీ శాంతి ఉండకపోవచ్చు. మన సాధన సరైన దిశలో ఉందా? ఎప్పుడూ కష్టపడుతున్నాం కాబట్టి అది సరైన మార్గం అనుకోలేం. ఉదాహరణకి, ఎవరో రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు కానీ
అది సరైన లక్ష్యానికా లేక కేవలం అశాంతి కోసమా? అలాగే సాధనలో కూడా దిశ ముఖ్యం. మీ వంటి దివ్య మహనీయులు అనుగ్రహంతో నేను ధర్మార్థ కామ మోక్ష మార్గాలను ప్రపంచంలో స్థాపించాను. అందరికీ గురువులా మారాను. అయినా ఆశ్చర్యంగా విముక్తికి దారి తీసే అసలు సాధన నాకు స్పష్టంగా తెలియలేదు. అందుకే మోక్షం కోసం తపస్సు చేస్తున్నాను, కానీ అది ఎలా సిద్ధిస్తుందో తెలియదు అని అన్నాడు. ఇది చాలా వినయపూర్వకమైన ఒప్పుకోలు. వ్యాసుడు చెప్తున్నది నేను చాలా చెప్పాను, కానీ అసలు అంతర్గత విముక్తి మార్గం ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదు. ఇది నిజమైన గొప్పతనం. తెలియనిది తెలియదని అంగీకరించడం. ఉదాహరణకి చాలామంది బయటకు కాన్ఫిడెంట్గా ఉంటారు, కానీ నిజమైన సీకర్స్ ఎలా ఉంటారు? ఇంకా నేర్చుకోవాలి అని. సనత్ కుమారుడు వ్యాసునికి మోక్షానికి ఖచ్చితమైన మార్గాన్ని చెప్పాడు. వేద మార్గానికి అనుగుణంగా శ్రవణం, కీర్తనం మరియు అత్యంత ఫలప్రదమైన మననం అనే 3 మార్గాలు ఉన్నాయి. తానే కూడా ఒకప్పుడు ఇతర మార్గాల వల్ల గందరగోళానికి లోనై మందర పర్వతంపై తపస్సు చేశాడు. అప్పుడు శివుని ఆజ్ఞతో నందికేశ్వరుడు వచ్చి ఇదే మోక్ష మార్గం అని చెప్పాడు. శ్రవణం, కీర్తనం, మననం. అందువల్ల ఓ మహర్షి, ఇవే మోక్ష సాధన మార్గాలు, వీటిని ఆచరించు అని. ఇక్కడ బలమైన బోధ ఏంటంటే, ఎంతో గొప్ప ఋషులు కూడా ఒక దశలో కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ చివరకు సారం చాలా సింపుల్గా ఉంది. విను, మాట్లాడు, నేర్చుకో. మనిషి కాంప్లికేటెడ్ మెథడ్స్ వెతుకుతాడు, కానీ మోక్ష మార్గం చాలా న్యాచురల్గా చెప్పబడింది ఇక్కడ. ఉదాహరణకి ఒక మంచి ఉపన్యాసం విన్నావు, తర్వాత దాన్ని నీ మాటల్లో ఒకరికి చెప్పావు, తర్వాత నీ జీవితంలో దాని మీనింగ్ గురించి లోపల ఆలోచించావు. ఇదే శ్రవణం, కీర్తనం, మననం అంటే. గురువు మార్గం చూపుతాడు, కానీ నడవాల్సింది మనమే. ఉపదేశం ఒక స్పార్క్, ఆచరణే మార్పు వస్తుంది.